హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి ఇట్టిగా ఉందండి. విఎక్స్ఐ ప్లస్ సిఎన్జిది మోడల్ వచ్చేసి 2023 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. 17,000 ఓన్లీ మాత్రమే. 70 కాదు, 17,000 ఓన్లీ మాత్రమే. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది, వ్యాలిడ్ ఉంది. ఓకేనా, ఒక్కసారి మీకు బయట నుంచి ఒక్కసారి సరౌండింగ్ చూపిస్తాను, చూడండి. మీకు కూడా వెహికల్ ఎట్లా నచ్చుతుంది నాకు కూడా తెలుసు, ఖచ్చితంగా నచ్చుతుంది వెహికల్. ఇది అట్లా ఉంది వెహికల్ మాత్రం టోటల్. ఓకేనా, రండి ఒకసారి చూద్దాం బయట నుంచి, మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది వెహికల్ కూడా. ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏమీ లేవు, చూసుకోవచ్చు. బయట నుంచి సరౌండింగ్ మొత్తం చూపిస్తా. టైర్లు కూడా బాగున్నాయి. ఓకేనా, డబల్ కీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దీనికి మీకు ఎక్కడైనా డైరెక్ట్ చూపిస్తున్నా. ఇది 23 మోడల్ ఇది. ఓకేనండి, ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఇది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది, చెప్తున్నా, చూపిస్తున్నా. ఇది ఒకటి మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క దగ్గర స్క్రాచ్ ఉంది, అది కూడా చూపిస్తూ చూడండి. ముంగట బంపర్ దగ్గర చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది, అంతే, ఎంతకుమించి ఏం లేదు. సరేనండి, మనం ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటే మీకు డోర్లు కానీ ఇంటీరియర్ కానీ చాలా నీట్గా ఉంది. వెహికల్ కూడా చాలా ఒరిజినల్ ఉంది. పికప్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, సేమ్ అంతే ఉంది. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ, సీట్లు కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూసుకుంటే ఇచ్చా కూడా చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్, సీట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. సీట్స్ కూడా ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంది. ఓకేనా, ఓకే. రూఫ్ చూసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంది. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏముంది అది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏది కానీ అంటే నీట్నెస్ లేకుంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం, చూసుకోవచ్చు. ఇక్కడ పైన మీకు ఇది కూడా చూపిస్తాను, బీడింగ్ కానీ లేకపోతే ముంగట ఇంజన్ సౌండ్ కానీ మీకు అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చూడాలి, స్కిప్ చేసి మాత్రం చూడకండి. చూసుకోవచ్చు, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 17,000 మాత్రం ఉంది. ఇది ఒరిజినల్ రీడింగ్, ఇది చెక్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తా చూడండి. ఓకే, చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. ప్లస్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. MP3 ప్లేయర్ ఉంది, ప్లస్ ఏసీ కూడా చిల్డ్ ఉంది. వాయిస్ కమాండింగ్ ఓకే ఉంది. ఓకే, చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపించిన. ఇంజన్ సౌండ్ మాత్రం ఏం రాదు, ఎందుకంటే ఇది పెట్రోల్ వర్షన్ కాబట్టి. ఇక్కడ ముంగట బానెట్ చెక్ చేసుకుంటే మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఓకేనా, మీకు ఇది కూడా ముంగట చూపిస్తా చూడండి. ముంగట ఆప్రానా ఓకే ఉంది, షోపాటి ఏది కూడా చేంజ్ కాలేదు, ఇది జెన్యూన్ ఉంది. ఇది పెట్రోల్ వర్షన్ కాబట్టి ఒకసారి కూడా చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ సౌండ్ అంటే ఏమి రాదు, చూసుకోవచ్చు. ఏదెక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అట్లాంటి ఇంట్లో ఏముండే సార్ పెట్రోల్ వర్షన్లో అయితే. ఓకేనా, ఓన్లీ 17,000 మాత్రం ఉంది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 12,20,000తో ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది అప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి షోపైట్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ మీకు హెడ్ లైట్స్ చూపిస్తా చూడండి. హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు, ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, ఏది కానీ ఫేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు. మీకు మిర్రర్ సైడ్ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఇండికేటర్స్ మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ వర్క్ చేస్తున్నాయి. మీకు అటు సైడ్ కూడా చూపిస్తా. ఫస్ట్ మీకు బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు, ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి. ఇది కూడా ఓకే ఉంది, సేమ్ ఇది కూడా ఓకే ఉంది సార్, ఏడగా డ్యామేజ్ ఏం లేదు. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కడ కానీ రస్ట్ అట్లాంటిది ఏం లేదు. ఇది టోటల్ మీది మొత్తం కవర్ చేసుకొని చూపిస్తున్నాను నేను, చూసుకోవచ్చు. ఇది కూడా ఇందులో సిఎన్జి ఉంది సార్, ఇక్కడ మీకు సిఎన్జి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది సిఎన్జి ఉంది. ఇక్కడ వచ్చేసి పానా జాక్ అన్నీ ఉన్నాయి సార్ ఇందులో, ఇది కూడా గమనించుకోవచ్చు. ఒక కింద చూసుకుంటే స్టెఫిన్ మాత్రం ఓకే ఉంది సార్, 90% కదా సార్. ఇది వరకు వాడలేరు, ఇది అట్లే ఉన్నది. ఇది స్టెఫిన్ వచ్చేసి. ఓకేనా, మీకు ఇప్పుడు గ్లాస్ చూపిస్తా చూడండి. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి గ్లాస్ చూపిస్తా. ఓకేనండి, ఇక్కడ గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సీడీ ఉంటుంది, మీకు ప్రతి గ్లాస్ కూడా చూపిస్తా.
ఇది నాన్ పొల్యూషన్ వెహికల్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సీడీ ఉంది. నేను ఎందుకంటే చూపిస్తుంటే ఏమైనా మీకు మారినా లేదని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్తున్నా సార్ నేను. ఇది కూడా సేమ్ సీడీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు సార్. రీప్లేస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా, చెప్తాను నేను. డైరెక్ట్ మీకు కనిపించాలని చెప్పి కూడా చెప్తాను నేను, ఓకేనా. ఇది కూడా సేమ్ సీడీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సీడీ ఉంది సార్. మీకు ఇందాక చెప్పలేదు కదా, ఇది ఒక్కటి చూసుకోవచ్చు. మీకు అటు సైడ్ చూపించిన, ఇటు సైడ్ చూసుకుంటే కదా ఇండికేటర్ ఓకే ఉంది, ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం ఏం లేదు, ఓకేనా. మీకు టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ వచ్చేసి మీకు ఇది 78% ఉంటాయి సార్ టైర్స్ మాత్రం. ఇది టైర్ వచ్చేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఈ బ్రిడ్స్టోన్ ఉంది టైర్ వచ్చేసి, ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోవచ్చు అండి, బ్రిడ్స్టోన్ టైర్. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా అలవిల్స్ మాత్రం లేవు దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. 4 టైర్లు మొత్తం 80% ఉంటాయి సార్. ఇది కూడా ఇక్కడ కూడా లాస్ట్ ఇది ఒకటి చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంతే ఉంది టైరు. 4 టైర్లు స్టెఫిన్ మొత్తం ఒకే రకంగా ఉన్నాయి సార్ ఇవి, ఓకేనా. ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. కొందరికి డౌట్ ఉంటుంది కావచ్చు, మరి ఇది తొందర అమ్మేస్తారని చెప్పేసి అని. కాదు, వాళ్ళు వేరే వెహికల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు సార్. చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ కానీ ఈ డాట్స్ నుంచి ఖచ్చితంగా చూసుకోవాలి. ఏది మాత్రం రీప్లేస్ ఏం లేదు, దీనికి మాడిఫై ఏం చేయలేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి, సేమ్ అంతే ఉంది. ఇక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మీకు అటు సైడ్ 2 చూపించాను కదా, ఇటు సైడ్ 2 చూపిస్తే అయిపోతుంది, ఓకేనండి. చూసుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసి 12,20,000 ఉన్నాను. ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకేనా. ఓకేనండి, చూసుకోవచ్చు. ఇది కూడా టోటల్ ఒరిజినల్ వెహికల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పడుతుంది సార్, ఏపీ వాళ్ళకి పనిచేయదు, ఎందుకంటే ట్యాక్సీ పడుతుంది కాబట్టి. ఓకే అండి, ఇందాక చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఇర్టిగా అండి, VXI ప్లస్ CNG. ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది. టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్. ఇది సింగల్ ఉన్నాను, షోరూమ్ ట్రాక్ ఉంది. ఓన్లీ 17,000 మాత్రం తిరిగింది. దీనికి ఇన్సూరెన్స్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 12,20,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ప్లీజ్ టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. నేను మీకు ఒకటి ఏంటంటే క్లియర్గా చూపించాలని ఉద్దేశం చెప్తున్నా సార్. మీరు అది కూడా గమనించాలి. మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకండి, ఎందుకంటే మీరులాగా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్పలేకపోతాను నేను, ఓకేనా సార్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.